సార్ నమస్తే, మీ పేరండి? నమస్కారం సార్, నా పేరు వాసు అండి. సరే సార్, ఈ ప్రభుత్వం వచ్చాక అసలు యువతకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అలాగే తండ్రి బాటలో కొడుకుగా మన విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి వాళ్ళు నారా లోకేష్ అన్న గారు వచ్చిన తర్వాత ప్రతి నిరుద్యోగి కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే దగ్గరగా మన ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల కోట్ల రూపాయలు, ఇప్పుడు మొన్నటికి 10 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టుబడులు వచ్చినాయి. ఇంకో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి కోసం ఆశిస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవ్వకముందే 10 లక్షల కోట్ల రూపాయలు దగ్గరగా మన ఆంధ్రప్రదేశ్ రావడం. టార్గెట్ ఒకటేనండి, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. నిరుద్యోగులు మా కాన్స్టిట్యూన్సీ, మా స్టేట్లో 25 లక్షల మంది దాకా ఉన్నారు ముఖ్యంగా. అందులో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. లోకేష్ గారు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ అన్న తీసుకున్న నిర్ణయాలకి ప్రతి ఒక్క నిరుద్యోగుడు చాలా సంతోషంగా ఉన్నాడండి. గతంలో చూస్తే డిఎస్సి పరంగా 16,000 ఉద్యోగాలు ఇవ్వడం. నిన్న చూస్తే పోలీస్ రిక్రూట్మెంట్ కూడా 8,000 8,000 ఉద్యోగాల దాకా, 600 ఎంతో సుమారుగా అంత ఇవ్వడం. ఇలా అనేది ప్రతి ఒక్కటి ఇది చూస్తేనే అదేంటంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు ఎప్పుడో 2022లోనే మేము నోటిఫికేషన్ ఇచ్చి ఏం సుఖమయ్యా, నేను పట్టించుకున్నావా? పోలీసు గురించి అక్కడ పట్టించుకున్నావా? ఏదైనా చేసావా? కనీసం వాళ్ళకి వారం సంబంధించి లీవ్లే నువ్వు ఇవ్వాల. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పోలీసు కూడా బాగా కష్టపడుతుంది ఇదని చెప్పేసి వారానికి లీవ్ ఇవ్వడం. కానీ అట్లాగే నిరుద్యోగులకి, అలాగే ఇప్పుడు త్వరలో నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా మేము నిరుద్యోగ వృత్తి ఇచ్చాము. దాని ఇప్పుడు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి కూడా సన్నద్ధం చేస్తాం. ముందు నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయల కోసం కాదు, ఆ కుటుంబానికి ఒక 40,000 నుండి 50,000 ఇన్కమ్ చూపించాలి. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఒక 50,000 60,000 రూపాయలు ఇవ్వాలి. ఈరోజు సాఫ్ట్వేర్ రంగం ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగుడు ఉన్నాడంటే దానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన సంకల్పంతో ఆయన కుమారుడు కూడా తండ్రి ఆశయ సాధన కోసం పనిచేస్తూ, నాన్నగారు ప్రపంచం ఎలాగైతే ప్రతి ఒక్క రైతు బిడ్డ కానీ ఈరోజు ప్రతి ఒక్క రైతు బిడ్డ చూడండి, నా కుమారుడు ఎక్కడ ఉన్నాడంటే అమెరికాలో ఉన్నాడు, నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఏదో చెప్తున్నారంటే ఈరోజు మేము సగర్వంగా చెప్పుకుంటాం. అది ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ వల్లనే జరిగింది. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమిలో కూడా సేమ్ అలాగే జరుగుతుంది. 20 లక్షల ఉద్యోగాలు త్వరలో ఇవ్వబోతున్నారు. కాబట్టి మేము అందరం చాలా సంతోషపడుతున్నాం. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు, ఇప్పుడు గతంలో చూశారో లేదు మీరు, అసెంబ్లీలో మన పిల్లలతో అసెంబ్లీలో ఎలా ప్రవర్తించాలి, ఎలా చేయాలని చెప్పన్నారు. ఆ కొంతమంది గాడిదలు వైసీపీలో ఉన్నప్పుడు మాట్లాడడం చేత కానీ ఎదవలకి అదొక ప్రూఫ్ చూపించడం కోసం అనేది చూపించడం జరిగింది. అదంతా లోకేష్ అన్నకి సెల్యూట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు తన తమ్ముళ్ళలాగా, తన అన్నల్లాగా ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలి చూసేది. కాబట్టి ఎన్డీఏ కూటమి ఇలాగా ఇప్పుడు చూడండి, ఇవాళ కూడా అనేకమైన ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నా, రైతుల సమస్యలు పడినా, ఏది పడినా ప్రజా దర్బార్ అని, గతంలో తండ్రి గారు ఏం చేసేవాళ్ళు, జన్మభూమిని పెట్టేవాళ్ళు, అధికారులని ప్రజల దగ్గర పంపించేవారు. ఈరోజు ఏం చేస్తున్నారు, ప్రజా దర్బార్ అంటున్నాడు. అంటే ఏంటంటే ప్రతి ఒక్క ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే ప్రతి ఒక్కటి నెరవేర్చాలి తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. ఫైల్ కనుక పెండింగ్ ఉంటే మాత్రం అసలు ఊరుకోవట్లేదు. అంటే అన్న ముఖ్యంగా యువతపరంగా చూసుకుంటే చంద్రబాబు ఏదైతే నిన్న పోలీసు రిక్రూట్మెంట్లో జగన్ కానీ అతను వైసీపీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఆ రిక్రూట్మెంట్ అనేది 2022లో మా ప్రభుత్వ హయాంలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి జాబ్స్ వచ్చే వరకు కూడా మేమే ఉన్నాము, కానీ చంద్రబాబు డేటా చోరీ చేసి గొప్పలు చెప్పుకుంటాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? జగన్ గారు ఒక సైకో ముఖ్యమంత్రి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆయనకి 11 సీట్లకి పరిమితం చేసింది. మేము ఏం చెబుతున్నామంటే, ఆయన ఎలాగైనా ప్రజల్లో సానుభూతి పొందడం కోసం ఏదేదో అబద్ధాలు చెప్తాడు. గతంలో అబద్ధాలు చెప్పి ఒక్క అవకాశం అని చెప్పేసి 151 సీట్లు వచ్చేసరికి విర్రవీగాడు. అర్థమవుతుంది, ఇంకా మాదే అని. ప్రజలు ప్రతి ఒక్కరు తెలుసు ఎవరి పరిపాలన ఏముంది. ఇప్పుడు వ్యాపారస్తులు సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. ఇలా ప్రతి ఒక్కటి బాగుంది అనుకుంటే బాబు గారిది ఈయనేదో 2022లో నేను పెడతా ఉండండి అమ్మా, భోజనాలు పెడతాను, ఇస్తరాకేసి భోజనం పెట్టుకుని వెయిట్ చేస్తా ఉన్నాడు. ఏం చేస్తావు? 2022లో ఇచ్చావు, 24 వరకు నీ ప్రభుత్వం ఉంది, నువ్వేం చేసావు? ఏమి ఇచ్చేసావు అంటే 2 సంవత్సరాలు మీరు ఖాళీగా ఉంచారు కదా. మేము వచ్చిన సంవత్సరం 6 నెలల్లోనే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. అలా డిఎస్సి కానీ ఇది కానీ ప్రతి ఒక్క నిరుద్యోగి అనేది ఉండకూడదు రాష్ట్రంలో అని చెప్పేసి మేము చూస్తున్నాం. గవర్నమెంట్ ఉద్యోగంతో ధీటుగా ప్రైవేట్ సమస్యలు తీసుకొస్తున్నాం. 50,000 60,000 70,000 సాఫ్ట్వేర్ రంగానికి 1,00,000 రూపాయలు. ఈరోజు ప్రతి కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుంది. ఇదంతా బాబు గారి క్రెడిట్, ఎన్డీఏ కూటమి క్రెడిట్ అని చెప్పేసి. ముఖ్యంగా మా లోకేష్ అన్న గారు బాగా కష్టపడుతున్నారు. నిరుద్యోగుల్ని అందరు ప్రతి ఒక్కరు బాగుండాలని చూస్తున్నారండి. అంటే అన్న, ప్రజల్ని చంద్రబాబు మోసం చేశాడు, మోసపూరిత హామీలు ఇచ్చి మోసంతో గెలిచాడు చంద్రబాబు. అధికారం వచ్చాక అవేమీ అమలుపరచట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ వెర్రి సన్నాసి 11 లక్షల కోట్లు అప్పు చేశాడు.
రూపాయిగా ₹2 11 లక్షల కోట్లు. గతంలో 2014లో మనకు 16,000 కోట్లు లోటు బడ్జెట్, 1,50,000 కోట్ల అప్పులు ఉన్నదాన్ని చంద్రబాబు నాయుడు దిగేటప్పుడు 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 1,40,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు, సంక్షేమ అభివృద్ధి చేసుకుంటూ 3,5 లక్షల కోట్ల రూపాయలు మేము దిగిపోయేటప్పుడు అప్పు ఉంది. చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు 2019 మార్చిలో ఈయనెక్కిన తర్వాత 3,50,000 కోట్లని 11,50,000 కోట్ల రూపాయలు చేశాడు. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చావు, ఎన్ని ఇచ్చావు? నువ్వు ఏదో సంవత్సరానికి ఒకసారి ఇచ్చే 10,000 రూపాయలు 5,000 రూపాయల కోసం నీ కోసం వెయిట్ చేస్తూ ఉండాలా? ప్రతి ఇంటికి నెలల ఆదాయం వచ్చే మార్గం చూపిస్తున్నాడు బాబు గారు. ఇంట్లో ఉండి సోమరపుత్రగా చేయమని చెప్పట్లా. అట్లా పథకాలు ఇచ్చుకుంటూ అట్లా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తే మనకి కనీసం ఒక్కొక్క ఇంటికి టార్గెట్ ఏంటంటే ముందు ఖర్చులు పెరుగుతూ ఉంటాయని. కాబట్టి బాబు గారు టార్గెట్ అంటే ప్రతి ఇంటికి ఒక ఎంప్లాయ్ ఉండాలి. ప్రతి ఇంటికి ఎంప్లాయ్ ఉంటే ఆటోమేటిక్గా 1 లక్ష రూపాయలు ఆదాయం ఉండాలి. ఆ కుటుంబం 30,000, 40,000, 50,000 ఖర్చు పెట్టుకుని 50,000 సేవింగ్ ఉండాలి. వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, అందరూ చదువుకోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో బాబు గారు పెట్టారండి. మోసపూరిత మాటలు మాట్లాడితే 164 సీట్లు ప్రజలు ఎవరు ఇప్పుడు నుంచి చూడట్లా. బాబు గారిని ఇప్పుడు చూడట్లా. దగ్గర ఆయన 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్, అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మనం ఇది చేసాం. 2019 నువ్వు ప్రతి ఒక్కరిని ముద్దులు పెట్టుకొని ఇది చేసి ఎంతో రిక్వెస్ట్ చేసేసి నువ్వు ఓట్లు వేయించుకున్నావు. సరే నీకు ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. తర్వాత అమ్మ ఈ దరిద్రుడికి ఎందుకు ఇచ్చాము, ఇది ఎప్పుడు పోతాడా అని చెప్పేసి అందరూ ఆలోచించి మళ్ళీ బాబు గారు అయితే మా రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి మళ్ళీ బాబు గారికి అవకాశం ఇచ్చారు కూటమికి. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ రోజున్నా కేంద్రం నుంచి మనకు రావాల్సిన పెట్టుబడులు కానీ నిధులు కానీ తీసుకొచ్చారా? గతంలో జగన్మోహన్ హయాంలో కేంద్రం మెడల నుంచి మరి తీసుకొచ్చాం మా ప్రభుత్వ హయాంలో అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సన్నాసులకు తెలియదండి. 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చారు. మళ్ళీ 11,000 కోట్లు మనకు ఇది ఇస్తున్నారు. మళ్ళీ మొన్న మధ్య నిర్మలా సీతారామన్ గారు కలిసాం. విశాఖపట్నం, వైజాగ్, అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయ్యేదాన్ని బాబు గారు ఆపేశారు. కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం అది, అలాంటి దాన్ని ఆపేశాడు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే పైన మోడీ గారి సపోర్ట్ కావాలి. మోడీ గారి సపోర్ట్ మనకు అనుకూలంగా ఉంది, బాబు గారి సపోర్ట్ మోడీ గారికి ఉంది. కాబట్టి ఇద్దరు అనుకూలంగా ఉండబట్టి ఈరోజు రాష్ట్రం ముందుకు వెళ్ళగలుగుతుంది. ఈరోజు ఎవడు రూపాయి ఇచ్చే దిక్కు మొక్కు లేడు మన రాష్ట్రానికి. అంత నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ దారిలో పెడుతున్నారు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇచ్చిన దాంట్లో ఇప్పుడు రైతు భరోసా మొన్న వేసేసాం. అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమంది తల్లికి వందనం, ఎంతమందికి ఉంటే అంతమందికి వేసేసాం. ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటే ఫంక్షన్ నువ్వు గతంలో 2,000 రూపాయలు మేము ఉన్నదాన్ని నువ్వు 250 పెంచుకుంటూ 5 సంవత్సరాల మీద 1,000 రూపాయలు పెంచావు. దాన్ని మేమేం చేసాం, ఒకేసారి గత 3 నెలలు పెండింగ్ ఉన్నదాన్ని ప్లస్ ఇది యాడ్ చేసి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. వికలాంగులకు ఒకప్పుడు 3,000 ఉండేది, ఈరోజు 6,000 రూపాయలు తీసుకుంటున్నారు. మంచాన్ని పరిమితం అయితే 15,000 రూపాయలు ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఒకరి మీద ఆధారపడకూడదని చూస్తున్నారు. ఇంకేం చేయాలండి? ప్రతి ఒక్కరు ఈరోజు ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరిని బద్దకస్తులు చేసేసి ఏదో ఆ ఇచ్చే 10,000 కోసం 15,000 కోసం ఎప్పుడు కుటుంబం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేశారు. ఇప్పుడు అట్లా కాదు, వచ్చేటప్పుడు వస్తానంటే నువ్వు పని చేసుకో అని చెప్పేసి ఆయన ఇచ్చిన ఆల్మోస్ట్ పథకాలు మేము 80-90% ఇచ్చాం. ఇంక త్వరలో కూడా ఈ చంద్రన్న బీమా కూడా మన బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం, అది కూడా ప్రవేశపెడతామని చెప్పేసి అన్నారు. అట్లాగే స్త్రీ ఆడబిడ్డ నిధి కూడా త్వరలో వచ్చేస్తుంది, నిరుద్యోగ భృతి కూడా వచ్చేస్తుంది. ఈ 3 వస్తే మేము అనుకున్నవన్నీ అయిపోయినట్టే, ఎటువంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర సస్యశ్యామలం అవుతుందంటే ఈరోజు బాబు గారు ఉండబట్టి, కూటమి ఉండబట్టే ఈరోజు ముందుకెళ్తుంది రాష్ట్రం.